ఇది ఒకటే కాదు, అట్లాగే ఈనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా గడచిన సుదీర్ఘ కాలంలో పెండింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 700 ఎకరాలకు ఈనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి వాటిని అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా 60,000 ఉద్యోగాలు గడిచిన 10 సంవత్సరాలు ఒక ఉద్యోగం ఇవ్వకపోయినా 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సర కాలంలో మిగతా 40,000 ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒకటి కాదు, అట్లాగే ఈనాడు చరాక కోరాట ప్రాజెక్ట్ సంబంధించి గొప్ప మాటలు చెప్పిండు కేసీఆర్. 10 సంవత్సరాల నుంచి 8 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రం ఆయన చేతిలో పెట్టినా కూడా ఈనాటికి కూడా అది ఎక్కడ ముందుకు సాగలేదు. ఒక్క ఎకరానికి నీళ్లు రాలే. గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, నిధులు కూడా జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే దాని యొక్క ప్రారంభోత్సవం చేసి నీళ్లు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం.